హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ లవర్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేనైతే ఇప్పుడు ఊటీలో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మనకి క్యారెట్ ఫ్యాక్టరీకి అయితే మనం వెళ్తున్నమాట. సో వర్షం కూడా గట్టిగా ఉంది, మంచి కూల్గా అయితే ఉంది ఊటీ అంతా కూడాని. సో క్యారెట్ ఫ్యాక్టరీ అంటే ఏంటంటే మనకి రైతులు మనకి పంట పండించిన తర్వాత క్యారెట్ని అంతా కూడా మళ్ళీ ఫ్యాక్టరీకి అయితే పంపించి క్లీనింగ్ చేయించారన్నమాట. సో ఎందుకంటే మనకి క్యారెట్ కొనే ముందు కూడా మనం చూస్తాం. సో దాని మీద మట్టి అవి ఎక్కువ ఉంటే కనుక మనం అనిపిస్తుంది, అబ్బా వేరే చోట తీసుకుందాంలే అనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఫస్ట్నే మనకి క్యారెట్ భూమి నుంచి తీసిన వెంటనే ముందు వాళ్ళని దాటిని శుభ్రం క్లీన్ చేయించి ఆ తర్వాత మనకి ఏరియా విధంగా మనకి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ మనకి ఊటీలో ఎక్కువ క్యారెట్ పంటలు అన్నీ కూడా. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ క్యారెట్ క్లీనింగ్ ప్రాసెస్ మనకి ఎలా జరుగుతుంది ఏంటో అసలు తెలుసుకుందాం అని చెప్పేసి మనం అయితే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చూసే వీడియోకి ప్రతిదానికి అయితే లైక్ అయితే చేయండి. సో మీరు చేసే లైక్ నాకు కొంచెం మందికి మళ్ళీ మన వీడియో రీచ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే వస్తుంది. మీరు తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో నేను ఇంకా ఊటీలో ఒక 10 days పైనే ఉంటాను. ఎందుకంటే నేను ఈ క్యారెట్ మనకి పంట ఎలా వేస్తున్నారు, అది ఎన్ని రోజులకు వస్తుంది, అసలు దాన్ని ఎలా మనకి భూమి నుంచి తీస్తున్నారు అన్నీ కూడా నేనైతే తెలుసుకుంటాను. సో అలాగే మనకి మీరు ఎప్పుడన్నా ఊటీ వస్తే ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుంది, తక్కువ బడ్జెట్ ఎక్కడ అయితే మనకి ఊటీ వెళ్ళి రావచ్చు అన్నీ కూడా నేను మన ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ వీలవుతే మనకు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. నేను స్టార్టింగ్ మనకి అరుణాచలం అయితే వెళ్ళాను. అరుణాచలం తర్వాత మళ్ళీ మేము కూనూరు రావడం అయితే జరిగిందన్నమాట. సో కూనూరు నుంచి మళ్ళీ ఊటీ రావడం అయితే జరిగింది. సో కూనూరు కూడా చాలా చాలా అద్భుతమైన ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. సో చూస్తే మాత్రం మనకి ఊటీ కన్నా కూనూరే బాగుంది అంతలా అనిపిస్తుంది. సో చాలా అద్భుతమైన ప్లేస్ మనకి కూనూరు కూడా. సో అవన్నీ కూడా మన ఛానల్లో అయితే షేర్ చేస్తాను. ఒకసారి అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు మనం ఊటీలో కూడా ఏమేమి బాగుంటాయి, మంచి ప్లేస్ ఏమున్నాయి, అన్ని స్పెషల్ అయితే ఏమున్నాయి అన్నీ కూడా నేనైతే కవర్ చేస్తాను. సో వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియోస్ అయితే ఏమైతే కావాలో అన్నీ కూడా చూడొచ్చు. సో క్యారెట్ ఫ్యాక్టరీకి అయితే దగ్గరికి వచ్చాం, ఒకసారి చూద్దాం. సో కనిపిస్తుంది కదా మీకు రైట్లో, ఇదేమాట మనకి క్యారెట్ ఫ్యాక్టరీ వచ్చేసి రేకులు షెడ్లో ఉంది కదా ఇదే. సో కార్ అయితే మనకి ఇక్కడే పక్కన పార్క్ చేసి మనం ఈ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అయితే క్యారెట్ ఫ్యాక్టరీకి వచ్చామన్నమాట. అంటే ఊటీకి 4 kilometerల దూరంలో ఈ ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో ప్రస్తుతం ఇంకా ఫ్యాక్టరీకి ఇంకా స్టార్ట్ చేయలేదు, అంటే లంచ్కి వేసారంట, అందువల్ల ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. ప్రస్తుతం లోడ్ అయితే ఉంది. వీళ్ళు ఏంటంటే వాటర్తో తడుపుతున్నాడు క్యారెట్ని. అంటే మనకి అక్కడి నుంచి రైతుల దగ్గర నుంచి తెచ్చిన తర్వాత ఫస్ట్ వీళ్ళు తడుపుతున్నారన్నమాట. దాని తర్వాత వీళ్ళు ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేస్తారంట. సో అది ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది ఏంటో అంతా కూడా ఒకసారి చూద్దాం. సో కింద మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా క్యారెట్ పంట అన్నమాట. సో మనకి క్యారెట్ ఫ్యాక్టరీ పక్కనే ఈ పంట కూడా ఉంది ఇక్కడ. సో చూడండి చాలా గ్రీన్గా కనిపిస్తుంది అంతే కూడాని. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఆ పంట ఏంటి అసలు ఏంటి అన్నది తర్వాత మనం అన్నీ చూద్దాం. సో వర్షం కూడా చూడండి గట్టిగానే పడుతుంది. ఇప్పుడు క్యారెట్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్నమాట. ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ ఒక వ్యూ కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నమాట. సో బ్యాక్ సైడ్ ఉంది ఇదంతానే. సో ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం మన క్యారెట్ ఫ్యాక్టరీ అంతా చూసిన తర్వాత నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళడం చూద్దాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మాత్రం వ్యూ చాలా బాగుంది అంతా కూడా. అక్కడి నుంచి అలా పైకి వచ్చి క్యారెట్ దీంట్లోకి వస్తుందన్నమాట. సో దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇది కడుగుతుంది. ఇక్కడ కడిగిన తర్వాత మళ్ళీ అలా కిందకి వెళ్తుంది. సో అక్కడి నుంచి చూడండి మీకు కనిపిస్తుంది.
స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడ లారీ నుంచి బస్తాలు తీసి ఒక దాంట్లో బెల్ట్ మీద వేస్తున్నారు. సో అక్కడ నుంచి వేరే మిషన్కి షిఫ్ట్ అవుతుంది. అక్కడి నుంచి అంటే వాటర్ వాష్ చేస్తున్నారు, అంటే శుభ్రంగా వాటర్తో కడుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ మిషన్ నుంచి వేరే మిషన్ పంపిస్తుంది ఆ బెల్ట్ ద్వారాగా. అక్కడే మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసి ఆ తర్వాత కిందకు వస్తుంది అన్నమాట. కిందకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే దాన్ని డివైడ్ చేసి ఒక 2 రకాలుగా దాన్ని డివైడ్ చేసి దాన్ని మళ్ళీ బస్తాల్లో పడుతున్నారు అన్నమాట జనం. సో ఇదంతా వర్క్ చేస్తున్నారు కదా బ్యాక్ సైడ్. సో తర్వాత వచ్చేసి ఇదంతా కూడా మనకి ఇలాగ ఈ బస్తాల్లో మనకి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. సో ఇది క్వాలిటీలుగా ఒక 2-3 క్వాలిటీలుగా వీళ్ళు డివైడ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long, it hurts to watch you. సో ప్రజెంట్ మన క్యారెట్ ఫ్యాక్టరీ అంతా కూడా చూసాం, చాలా బాగుంది. ఫస్ట్ టైం అట్లా చూడడం. ఇవి మనకి మన సైడ్ వచ్చేసరికి అయితే మనకి ఇవి చాలా నిల్వ స్టాక్ వస్తుంది అన్నమాట అక్కడికి వచ్చేటప్పటికి. సో ఎందుకంటే తమిళనాడు నుంచి అక్కడికి రావాలి కాబట్టి మనకి ఎక్స్పోర్టింగ్లో ఒక 3 డేస్ అలా పడుతుంది. ఎందుకంటే మనకి ఇది నిల్వగా ఉంటుంది. ఇది మాత్రం చాలా ఫ్రెష్ క్యారెట్ అనమాట. సో పక్కనే మనకి ఈ క్యారెట్ పండిస్తున్నారు. ఇవి చూసాం కూడా, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతానే. సో ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఫ్రెష్ కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. అదే మనకైతే అంతగా ఉండదు. ఇది మాత్రం సూపర్. సో ఇక్కడ వీళ్ళు పని చేస్తున్నారు కదా, ఎంత ఇలా క్యారెట్ విత్తనాలు వేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తే 3 monthsకి అయితే పంట వస్తుందంట. సో ఇదండి మరి క్యారెట్ ఫ్యాక్టరీ అంతా చూసారు కదా. సో ఇలాగే ప్రాసెస్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. సో ఇంకేంటంటే మనకి వాళ్ళు రైతులు అన్నది ఇక్కడికి ఫ్యాక్టరీకి పంపించాలి. ఎందుకంటే మనకి మనం ఇంట్లో వండుకొని కేజీ 2 కేజీలు అయితే శుభ్రంగా కడిగేయచ్చు, మనం చేసుకోవచ్చు. కానీ టన్నుల లెక్క తీస్తారు రైతులు అనేది మనకి. ఎందుకంటే ఈ భూమి నుంచి తీసే పంట చాలా ఎక్కువగా వాళ్ళు టన్నుల లెక్క తీస్తారు కాబట్టి వాళ్ళు ఈ కడిగే ప్రాసెస్ చాలా మనుషులు పెట్టి కడిగించిన చాలా ఎక్కువైపోతుంది అన్నమాట వాళ్ళకి. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఫ్యాక్టరీకి పంపించడం వల్ల వాళ్ళు అక్కడే మొత్తం క్లీన్ చేసి దాన్ని 2-3 రకాలుగా డివైడ్ చేస్తారన్నమాట. అంటే క్వాలిటీలు 2-3 క్వాలిటీల కింద తీసి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇదండి మన విశేషాలు. సో మరి నేను ఊటీలో ఉంటాను, ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు ఇస్తాను. మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ మన వీడియోస్ అన్నీ చూసేయండి.